మీరు చెప్పారు సెట్స్ అనేది చాలా తక్కువ వాడాము, మోస్ట్లీ రియల్ లొకేషన్స్కి వెళ్ళి. కరెక్ట్. సో దానివల్ల బడ్జెట్ తగ్గిందంటారా పెరిగిందంటారా? ఎందుకంటే ఎంతమందిని తీసుకొని అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగింది బడ్జెట్. అంటే ఎస్టిమేట్ చేసిన దానికి చాలా ఎక్కువ పెరిగిపోయిందని ఏం కాదు, ఎస్టిమేట్ చేసిన దానికన్నా కొంచెం పెరిగింది. ఓకే. ఎందుకంటే లోకల్గా మనం అనుకోని కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి చూడ, అది పెరిగిందండి. ఓకే. అంతేగాని డబుల్ అయిపోయింది ట్రిపుల్ అయిపోయింది అలా ఏం కాదు, కానీ కొంచెం బడ్జెట్ అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగిందండి. ప్లస్ జాతర సెటప్ కూడా కొంచెం గ్రాండ్గానే తీసాం, అదొక పోర్షన్ ఉందండి. అంతే తప్ప వర్కింగ్ డేస్ పెరగలేదు. వర్కింగ్ డేస్ 57 days వర్కింగ్. ఓ మొత్తం నేను 60 days అని వేసుకున్నాము పేపర్లో, బట్ లక్కీలీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్నట్లు 57 daysకే ఫినిష్ అయిపోయింది మూవీ. 2 months లోపు సినిమా కంప్లీట్ అవడం అనేది పెద్ద విషయం. అంతే అంతే, వర్కింగ్ డేస్ అంత తక్కువ ఉండడం. అదే వర్కింగ్ డేస్ 60 days బిలో అంటే చాలా పెద్ద. అంటే తట్టు ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని రావు రమేష్ గారు, బికాస్ ఆఫ్ మై డిఓపి రిచర్డ్ ఎం నాథన్ అండి. ఇది పాసిబుల్ అవ్వడానికి కారణం ఆయనే. అంటే ప్లానింగ్ ఆయన, మనం ఎలాగైతే సీన్ ప్లాన్ చేసుకుంటామో ఆయన లైటింగ్ ప్లాన్ చేసుకున్నాడు, నెక్స్ట్ సెటప్ ప్లాన్ చేసుకున్నాడు, సిన్సియర్గా ఉంటాడు లొకేషన్లో, ఆ స్పీడ్గా ఉంటాడు. సో బికాస్ ఆఫ్ రిచర్డ్ ఎం నాథన్ ఇది ఈ క్వాలిటీ అచీవ్ చేయడం అయిందండి. 57 days అంటే మళ్ళీ చుట్టేసేరేమో అలా వెళ్తుంటాడు అనుకుంటారు, బట్ ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండి షూటింగ్ టైంలో కూడా అందరితో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటే ఈ జానర్ ఆఫ్ సినిమా, ఈ మన రేంజ్, ఈ బడ్జెట్ మూవీస్ హ్యాపీగా తీసేయచ్చండి. ఓకే.